ఏడాది ఏప్రిల్ 29న తమిళనాట చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించి అక్కడి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాల జాబితాలో చేరింది టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ పెట్టిన దానికి 10 లాభాలు తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా థియేట్రికల్ రెవెన్యూ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రం ఇంకా దేశవ్యాప్తంగా వందల థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండగానే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. టాలీవుడ్ నుంచి రాజమౌళి, నాని వంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి ఆకాశానికి ఎత్తేశారంటే ఇది ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ సినిమాలో ఏముందని అంత ఆదరణ దక్కుతుందో చూద్దాం. అయితే ఈ సినిమాలో కథ విషయానికి వస్తే, కోవిడ్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ధరందాస్, వాసంతి తమ పిల్లలతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా భారతదేశంలోని రామేశ్వరం వచ్చేస్తారు. అక్కడ నుండి వాసంతి అన్నయ్య సహాయంతో చెన్నై చేరి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారి భాషలో శ్రీలంక యాసను ఇట్టే జనాలు గుర్తుపడతారు. కాబట్టి వీలైనంత వరకు మనుషులకు దూరంగా ఉండమని వాసంతి అన్నయ్య సలహా ఇస్తాడు. కానీ తోటి వారికి ఏదో రకంగా సహాయం చేయకుండా ఉండలేని బలహీనత కారణంగా ధరందాస్ ఆ మాటలను పట్టించుకోడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఓ కాలనీలో వీళ్లకు ఇల్లు దొరుకుతుంది. ఒకరి గురించి ఒకరు పట్టించుకోని ఈ కాలనీలోని కుటుంబాలలో ధరందాస్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఎంతో మార్పు వస్తుంది. అందరినీ కలుపుతూ, అందరి సమస్యలను పరిష్కరిస్తూ అక్కడ ప్రతి ఇంటిలోనూ నవ్వుల పువ్వులు పూయిస్తారు ఈ దంపతులు. అదే సమయంలో రామేశ్వరంలో ఓ బాంబు దాడి జరిగి కొందరు గాయపడతారు. దానికి కారణం శ్రీలంక నుండి వచ్చిన ఓ టెర్రరిస్ట్ ఫ్యామిలీ అని పోలీసులు అనుమానిస్తారు. వారి దృష్టి ధరందాస్ కుటుంబంపై పడుతుంది. జీవిక కోసం శ్రీలంక నుండి శరణార్థుల మాదిరి భారత్కు వచ్చిన వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటి నుండి ఎలా బయటపడ్డారు అనేది మిగతా కథ. ఇటీవలే వస్తున్న మాస్ మసాలా, రొట్టెకొట్టుడు, వయలెన్స్ సినిమాలతో విసిగిపోయిన వారికి టూరిస్ట్ ఫ్యామిలీ అరుదుగా లభించే అమృతంలా అనిపిస్తుంది. 25 ఏళ్ల అభిషన్ జీవంత్ ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అతనే కథను రాసుకున్నాడు. మనుషులుగా పుట్టిన వారు తోటి వారితో ఎలా మెలగాలనేది హాస్యభరితంగా తెలిపాడు. ప్రారంభం నుండి ముగింపు వరకు సినిమా ఊహించని సరదా ట్విస్టులతో సాగిపోతుంది. టెర్రరిస్ట్ ఫ్యామిలీ అనే ముద్రపడిన తర్వాత ఎలాంటి అరాచక, భయానక దృశ్యాలను తెర మీద చూడాల్సి వస్తుందో అని సందేహపడిన వారిని సైతం దర్శకుడు కూల్ చేసిన విధానం బాగుంది. సహజంగా ఇలాంటి సంక్లిష్టమైన కథను తీసుకున్నాడు. తీవ్ర స్థాయిలో హింసను, పోరాట సన్నివేశాలను దర్శకులు చూపించడానికి తహతహలాడుతూ ఉంటారు. కానీ కేవలం ఎమోషన్తో ఈ కథను యువ దర్శకుడు అభిషన్ డీల్ చేసిన విధానం చూస్తే ముచ్చటేస్తుంది. ముఖ్యంగా ధరందాస్ ఉద్యోగం పోయిందని తాగి వచ్చినప్పటి సన్నివేశం, కాలనీవాసి ఒకరు చర్చిలో తన పరిస్థితిని వివరించిన సన్నివేశం మూవీకి ఆయు పట్టులా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే, తమిళనాట శశికుమార్ కంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. రొటీన్ కి భిన్నమైన కథలను అతను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి, మరికొన్ని రీమేక్ కూడా అయ్యాయి. ఇటీవలే వచ్చిన భైరవం మాతృక గరుడంలో శశికుమారే హీరో. ఇందులో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు శశికుమార్. ఇక సిమ్రాన్ కు శ్రీలంక శరణార్థుల సినిమాలకు ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. మణిరత్నం తెరకెక్కించిన అమృతలో కూడా శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో సాగే చిత్రమే. ఇందులో సిమ్రాన్ పాత్ర మీద దర్శకుడు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ ఆమె లేని సన్నివేశం అంటూ ఉండదు. అలానే వీరి కొడుకులుగా నటించిన మిథున్ జయశంకర్, మాస్టర్ కమలేష్ జగన్ చక్కగా తమ పాత్రలను పోషించారు. ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పేరుమాళ్, ఇలంగో కుమారవేల్, శ్రీజ రవి, రామ్ కుమార్ ప్రసన్న, యోగాలక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఇందులో కీలకమైన తాగుబోతు పాత్రను చేసింది దర్శకుడు అభిషన్ జీవంత్ కావడం విశేషం. జియో హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. డబ్బింగ్ పర్ఫెక్ట్గా చేయకపోయినా డైలాగ్స్ చక్కగా ఉన్నాయి. ఫీల్ గుడ్ సినిమాలను ఇష్టపడే వారికి, కుటుంబం అంతా కలిసి చూడాలనుకునే వారికి దీనిని మించిన చిత్రం మరొకటి ఉండదు. సో టూరిస్ట్ ఫ్యామిలీని చూడడం మాత్రం మిస్ చేయకండి.